సర్కార్ దవాఖానకు పోతే రోగం నయం అవుతుందో లేదో దేవునికి ఎరక గాని ఉన్న రోగం ముదిరేటట్టు ఉన్నది. ఈ నీళ్ళ తుప్పలు ఉంటే గింటే దూరం ఊళ్ళకు ఉండాలి. కొండలల్లా గుట్టల ప్రాంతాలలో ఉంటాయి గాని నడి పట్నమాసంటి జాగల సుతం ఉంటే ఎట్లా చెప్పులి? అది సుత మళ్ళా ఎక్కడ ఆ దవాఖాన్ల సర్కార్ దవాఖాన్లు తలతల మెరిసిపోతానే అద్దరిపోతానే మస్తు సూపర్ ఉన్నది చికిత్స పోండ్రిగా అని మైకుల ముంగటికొచ్చి సార్లు మాట్లాడతారు కానీ నీళ్ళు సుతం లేకపాయే. మరేన్నో ఎరికేనా అది చూడలే. జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ దవాఖాన్ల 10 దినాల సంధి నీళ్ల తక్లీఫ్ అవుతుందట. నెల రోజుల సంధి ఒక్క బకెట్ నీళ్ళు వచ్చినాయట గాని 2-3 దినాల సంధి సుక్క నీళ్లు లేవట. రోగులు వాళ్ళతో నచ్చినోళ్ళు తిప్పలు పడతాన్రు. తాగితందుకు నీళ్లు లేవు, బాత్రూంలోకి పోదామంటే నీళ్లు లేవట. ఇదేంది నరసమ్మ గారు ఇట్లున్నది పంచాయతీ అని అడిగితే మాకేం తెలియదు పోలీ నీ పైనున్నోళ్ళని అడుగులి అనుకుంటా దబాయించి పెడతాన్రట ఆడున్నోళ్ళు. రోగులకు తాగేతందుకు నీళ్లు లేవు గాని దవాఖాన స్టాఫ్ రూమ్లలో ఉన్న కూలర్లలో పోసేతందుకు నీళ్లు ఫుల్లుగా పోసుకొని ఏసీ లెక్క గాలి ఎంజాయ్ చేస్తున్నారట. మేము 10 days అవుతుంది వచ్చి వాటర్ అవి నార్మల్గా ఒక బకెట్ మందం 2 రోజులు వచ్చినాయి కానీ ఇప్పుడు 2 days అవుతుంది అసలు వాటర్ వస్తలేవు మొత్తానికి. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 2 days నుంచి మొత్తానికి వస్తలేవు. అంతకుముందు ఒక 1 బకెట్ మందం వచ్చినాయి అంతే కొన్ని. సర్కార్ దవాఖాన అంటే జిల్లా నలుమూలలకెంచి పేద జనాలు ఎంతో మంది ఆశతోటి పానాలు బాగా కావాలి అని వస్తారు. కానీ ఈడ చికిత్స దేవుడెరుగు ముందు నీళ్ల కోసం యుద్ధం చేసుడైతుందట. 10 దినాల సంధి అసలు నీళ్ళే లేవట. దవాఖాన్ల మొత్తం నీళ్ళన్నీ బంద్ పడ్డాయట. గోళీలు వేసుకుందామన్నా తిన్న చెయ్యి కడుక్కుందామన్నా సుతం సుక్క నీళ్లు లేవు. తాగితందుకంటే జర ఖర్చైనా బయట తెచ్చుకుంటారు. తాపింత బుక్క తాగి నీళ్లు ఆదా చేసుకుంటారు కానీ చేతులు కాలు కడుక్కునేతందుకు ఒంటికి రెంటుకు పోయేతందుకు ఎట్లా అనేది ఇలా బాధ. రోగాలు వచ్చి దవాఖాన్లో పడితే ఈడ నీళ్ల సవలత్ లేక ఇంకింత రోగం పెరిగేటట్టున్నదని బాధపడతాను ఆడున్న జనాలు. నీళ్లు కావాలే మేడం అని పోయి ఒక అన్న అడిగితే ఏమైందో చూడుండ్రు ఒక పారి. చేసుకున్న తర్వాత మేడం దగ్గరికి నీళ్ళు ఏమంటుంది ఏమంటుంది నీ ఇష్టం ఉంటే ఉండు, నీకు లేకపోతే వెళ్ళిపో. నువ్వు రమ్మను నా ఇష్టం ఉంటే నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. నువ్వు నన్ను అడుగుతుంది సరే నన్ను ఇట్లా అంటుంది. కష్టంగా నేను వచ్చి హాస్పిటల్ వచ్చిన నన్ను ఇంకా పూర్తి తెలియని వాళ్ళు ఇంకెట్లా అంటారు సార్ మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు. 2 సార్లు అమ్మ అని అడిగిన మేడం వాటర్లో వేయలేదు పొద్దు నుంచి మూత్రంకు బాత్రూమ్కు వాటర్కు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. తను కూడా లేచాడు. నేనన్నా కొంచెం రిక్వెస్ట్ మేడం నాకు ఆపద ఉండొచ్చు నేను సివిల్ హాస్పిటల్ నన్ను కొంచెం అది ఏంటంటే నువ్వు ఏం చేస్తావు చేసుకోపా నువ్వు వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఒకెత్తైతే అక్కడ డ్యూటీలు ఉండే నర్సమ్మల తీరు ఇంకింత ఎక్కువే ఉన్నట్టున్నది. అమ్మా 10 దినాల సంధి నీళ్లు లేవు ఏం చేయాలంటే మాకు చెప్పకుండ్రి మా పనా అది, మేము నీళ్లు తెచ్చిపెట్టాలా ఏంది? మా పని మీకు గోళీలు ఇచ్చుడు గంతే, నీళ్లతోని మాకేందని దమ్కి ఇచ్చినంత పని చేయబట్టే. వచ్చిన రోగుల బాధల వీళ్లకు అస్సలే పట్టాయి కానీ వీళ్ళ రూములలో కూలర్లకు మాత్రం ఫుల్గా నీళ్లుంటాయని తిట్టిపోయేవట్టే ఆడున్న జనం. కానీ నీళ్ళు లేకపోతే కడుతుంది గలీజ్ ఉందంట. నీళ్ళు తెచ్చిపోసినప్పుడు బాధ అసలు డొల్లి పెట్టాడు ఆయన. లేకపోతే ఎట్లా అన్నాక నీళ్ళు తెచ్చిపెట్టాడు బాధ. సర్కార్ దవాఖాన్లు అద్దాల మెడల లెక్క మెరితాయని చెప్తారు సార్లు. కానీ ఆఖరుకు గీది కథ. పైసలు లేనోళ్ళు ఇట్లా సర్కార్ దవాఖాన అద్దామని చూస్తే గీ కథ. ఇక జర 10ో 10కో ఎన్కేసుకున్నోళ్ళు ఏ ప్రైవేట్కి ఎందుకు సర్కార్కు పోదాం కట్టపడ్డ పైసలు జర మిగులుతాయని అనుకున్నోళ్ళు ఈ బాధలు చూసి ఇంకింత అప్పు చేసన్నా సరే ప్రైవేట్ దవాఖాన్కే పోవట్టే. ఓ సర్కార్ సార్లు జర చూడుండ్రి, సర్కార్లు తప్పు చేయకున్నా సర్కార్ అని పేరున్న ఏ శాఖ ఇట్లా చేసిన సుతం పేరు మీకే వస్తుంది సార్లు. జర గిసొంటల మీద నజరేయండ్రి అని తిట్టబట్టే జనాలు.